9 నెలల్లో 30 రోజుల పాటు కఠిన దీక్షలు ఉపవాసాలు చేస్తూ జరుపుకుంటారు. 30 రోజులు కఠిన దీక్షలు చేస్తారు. 30 రోజులు ఉపవాసం ఉంటారు. ఏమి తినకుండా తాగకుండా సూర్యాస్తమయమయ్యే వరకు అల్లాను స్మరిస్తూ ఖురాన్ చదువుతూ జరుపుకుంటారు. ఈ రంజాన్ పండుగ రోజు కొత్త దుస్తులు ధరించి నమాజ్ చదువుకుంటారు. నమాజ్ చదువుకున్నాక పెద్దలకు పేదలకు అందరికీ సహాయం చేస్తారు మరియు వారికి దుస్తులు ఇస్తారు. పేదలకు లేకున్నా డబ్బులు కూడా ఇస్తారు. ఇలా జరుపుకోవడం వల్ల అల్లా తాలా మాకు ఎంతో పుణ్యం వస్తుందని నమ్ముతారు. ఇందులో రంజాన్ పండుగను 30 రోజుల తర్వాత జరుపుకుంటారు. ఆ జరుపుకునే రోజు రంజాన్ పండుగను అందరూ తీపితో స్వీకరిస్తారు. తీపి తిన్న తర్వాత అందరికీ ఈద్ ముబారక్ చెప్పుకుంటూ అలైబెల ఇచ్చుకుంటూ ఒకరికొకరు ఇంటికి వెళ్తూ కుల మతాలకు అతీతంగా అందరితో జరుపుకుంటారు. ఈ రంజాన్ పండుగను ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఖురాన్ అవతరించిందని నమ్ముతూ ఈ ఖురాన్లో 31 పారాలతో 117 సూరాలతో ఉంటూ దీన్ని మొత్తం ఈ రంజాన్ మాసంలో మొత్తం జరుపుకొని మొత్తం దాన్ని కంప్లీట్ చేసి దాన్ని పూర్తి చేసేసి జరుపుకుంటూ ఉంటారు. ఈ రంజాన్ పండుగను జరుపుకోవడం వల్ల పేదలు తినకుండా ఆకలితో ఎలా అలమటిస్తారో మాకు ఉపవాసాల ద్వారా తెలుస్తుంది. మంచినీళ్ళు తాగకుండా కూడా మింగకుండా ఇలా సూర్యాస్తమయం వరకు 7 గంటల వరకు సాయంత్రం ఇలా ఉండాలి జరుపుకుంటారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన నాకు భోజన సారికి చాలా ధన్యవాదాలు.